హలో అన్న అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న స్మైలీ వైట్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అన్న వచ్చేసి 1 vs 4 అయితే ఆడుతున్నాను అనమాట. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టేసేయండి. నాకైతే దిగుతున్న ఎమ్మటే డబుల్ వెక్టర్ అయితే దొరికింది. అండ్ ఎనిమిస్ కూడా ఇక్కడే ఎక్కడో దిగారన్న, వాళ్ళు కూడా ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. నేనైతే నా దగ్గర షార్ట్ రేంజ్ లేదని లాంగ్ రేంజ్ అయితే వెళ్తున్నా అనమాట. ఎందుకంటే ప్రాపర్ షార్ట్ రేంజ్ లేదు, అది వేరే 1 vs 4 ఆడుతున్నా. మళ్ళీ ఫుల్ స్క్వాడ్ మొత్తం ముందుకు వచ్చేసిందంటే అవ్వదు కాబట్టి అలా చూస్తుంటే ఎనిమి అయితే అటువైపు పారిపోయాడు. నాకు కూడా కొంచెం ధూళి ఎక్కువ కాబట్టి నేను కూడా వానికంటే అయితే వెళ్ళానమాట. ఇలా చూస్తుంటే అక్కడైతే 2 ఎనిమిస్ కనపడ్డారు. వాళ్ళు ఫైట్ చేసుకుంటే నేను బ్యాక్ సైడ్ మంటి వీడినైతే నాకు చేసేసా. అలాగే ఇంకొకరు నన్ను కొట్టేదాన్ని ఫుల్ డ్యామేజ్ అయితే ఇస్తాడనమాట. నేనైతే హెడ్ షాట్ కొట్టి నాక్డౌన్ అయితే చేస్తా. ఫుల్ లెవెల్ 1 వెస్ట్ని కూడా వాడు కట్ చేస్తాడు ఆల్మోస్ట్. ఇంకొక బుల్లెట్ పడితే అయిపోయేది. నేను నా దగ్గర అయితే షార్ట్ రేంజ్ లేదని వాళ్ళ దగ్గర షార్ట్ రేంజ్ అయితే తీసుకున్నామని వెళ్తే వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా అన్న సాలిడ్గా కొట్టాడు. నేనైతే గ్లోవాల్ వేసి కొంచెం నీరో క్యారెక్టర్ వేసేసి బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర షార్ట్ రేంజ్ లేదు. మళ్ళీ వాడు డ్యామేజ్ ఇచ్చాడు కాబట్టి షార్ట్ రేంజ్ పారొచ్చేస్తారు ఎనిమిస్ చాలామంది. అందుకే క్యారెక్టర్ అయితే వేసేసి బ్యాక్ సైడ్ వచ్చి కవర్ ఫైట్ ఆడదాం అనుకున్నా. కానీ ఇది వించెస్టర్ అయితే చాలా రీకైల్ అయితే అవుతుందన్న. వాడైతే ముందుకి రష్కి వెళ్ళొచ్చేస్తున్నాడు. నేనైతే ప్లేస్మెంట్ మారుద్దామని చెప్పేసి ఈ సైడ్ మంటి అయితే వెళ్తున్నా. ఇక్కడ చూస్తే మ్యాక్స్ 7 అయితే దొరికింది, బుల్లెట్లు లేవు. మ్యాక్స్ 7లోనే ఒకరిని అయితే నాక్డౌన్ చేసేసాన్న. వాడు నాక్డౌన్ చేసేసి ఫుల్ క్లియర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా. నాక్డౌన్ అయిన డౌన్కి అయితే బాగా పడతాయి షాట్లు, ప్లేయర్కి అయితే పడవు. నా దగ్గర అయితే వెస్ట్ అండ్ మ్యాక్స్ 7 బుల్లెట్లు లేవు, అందుకే వెస్ట్ మరి మ్యాక్స్ 7 బుల్లెట్లు అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇక్కడే ఎక్కడో ఉండాలన్నా. నేనైతే ఇద్దరం కొట్టా, ఇంకా ఇద్దరు ఉండాలి. ఎవరో పైన దిగినట్లయితే నాకు అనిపించింది. వెళ్ళి చూస్తే ఎనిమి అయితే అక్కడ పైన దిగాడనమాట. నేనైతే నీరో క్యారెక్టర్ వేసా. వాడు ఎమ్మటే పగలగొట్టేశాడు నీరో క్యారెక్టర్ని. ఎఫ్జిఎల్ వేద్దామని పోతే నేను ఇంకా పెద్ద బాటుగాను కాబట్టి నాకు నేనే వేసేసుకున్నా. మళ్ళీ ఇంకొకటి వేస్తే వాడికి పడలేదు. మళ్ళీ వాడైతే ఆ సైడ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే విఎస్ఎస్తో కొట్టడం వల్ల వాడికైతే ఎక్కడ మంటి కొడుతుందని అర్థం కాలే. వాడైతే కిందకి దిగేశాడు. అండ్ నేను చూస్తే రష్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా, ఇలా అయితే అవ్వదని. నేనైతే రష్కి వెళ్ళిపోతుంటే వాడైతే ఆ సైడ్ మంటి దిగేదానికి చూశాడు. నేనైతే రష్కి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ సైడ్ మంటి రష్ చేద్దామనే లోపల డ్యామేజ్ ఇచ్చినా కాబట్టి వాడు పారిపోతుండే. కొట్టేసా వాడినైతే నాక్డౌన్ చేసి క్లియర్ చేసేసా. ముగ్గురు అయిపోయారన్న. ఇంకా ఇక్కడే ఇంకొక్కడు ఉంటాడు అని అలా చూస్తున్నా అనమాట అంతా. వేరేవాడైతే ఎవరో కొట్టేశారు. వాడైతే కొట్టి పారిపోతున్నాడు. వాడే అనిపిస్తుంది లాస్ట్ ఎనిమి. వాడిని ఒక్కని కొడితే టీం వైపౌట్ అయిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం. మీరైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి అన్న. అదే వేరే నా ఫస్ట్ వీడియో. నేనైతే ఇంకా నేర్చుకోవాలి చాలా. నాకైతే ఇంకా ఎడిటింగ్ ఏమీ రాదన్న. నేనైతే అస్సలు గేమ్ ప్లే ఊరికే వాయిస్ ఒకటి ఇస్తున్నా. ఒక్కడైతే ఎనిమి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేస్తాడనమాట. నాకైతే లెవెల్ 3 వెస్ట్ కూడా ఇంకొక బుల్లెట్ కొడితే వెళ్ళిపోయేది. ఇటు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇద్దరైతే ఉన్నారన్న. నేనైతే ఒక్కడే అనుకున్నా, ఇద్దరు ఉన్నారు. అక్కడొకడు ఇక్కడొకడు కవర్ చేశారనమాట నన్నైతే. రష్ మాత్రం ఇద్దరు ఉన్నా కానీ ఎవడు ఒక్కడు కానీ వస్తలేదు. నేనైతే ఊరికే చూస్తున్నా. వీడిపైన రష్ పదాం అనుకున్నా కానీ వాడైతే లాంగ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. అందుకే నేను మళ్ళీ యాళ్ళకి కిచిడి అవుతానేమో అని చెప్పేసి నేనైతే బ్యాక్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. వీళ్ళైతే ఎంచెప్కి రష్కి అయితే వస్తలేదు, ఊరికే అలాగనే దక్కొని ఉన్నారు. నాకైతే అర్థమైంది ఇలానే ఉంటే ఇలానే ఉంటామని చెప్పేసి నేనైతే కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి దీనిపైనకి అయితే ఎక్కి కొడదాం అనుకున్నా. ఒక్కడికైతే డ్యామేజ్ పడుతుందన్న. మోక అయితే పడింది, యాక్టివేట్ అయింది. వాడైతే అటు పారుతున్నాడు. నాకు తెలిసి ఆర్ట్ సింబల్ ఏమన్నా రివైవ్ ఇచ్చాకేమో పారుతుండాలి. నేనైతే డ్యామేజ్ కొట్టేసా, నీరో వేసేసా. వాడైతే నీరో వేసిండే దానికి పగలు కొట్టుకున్నట్లయితే ఇంట్లోకి పారిపోదాం అనుకున్నాడు. నేనైతే వాడిని కొట్టేసి నాక్డౌన్ చేసేసాను అనమాట. ఇంక మిగిలిన వీడు ఒక్కడే. ఇంక వీడిని కొడితే ఆల్మోస్ట్ టీం వైపౌట్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. చూద్దాం. నాకు తెలిసి వీడు పారిపోతాడన్నా. అగోండి పారిపోతున్నాడు వాడైతే. వాడిని కూడా కొట్టేసా. టీం వైపౌట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అవుటాల్ మంటే ఇప్పటికి టీం వైపౌట్ అయితే అయిపోయిందన్న. వీళ్ళైతే నన్నైతే చాలా రోపిచ్చేస్తారు. చూద్దాం. వీళ్ళు ఇంకా ఎవరైనా వేరే టీమ్మేట్స్ ఉన్నారేమో చూద్దాం, వేరే టీం ఏమైనా ఉంటే. నేనైతే ఇక్కడ చేపలు అయితే పడుతున్నా అనమాట, ఎవరు ఎనిమిస్ లేకపోవడం వల్ల. నాకైతే అస్సలు ఎనిమిసే కనబడట్లేదన్న.
అప్పుడు వేరే టైంలో అయితే ఏమన్నా ఒక ఫైట్ ఎత్తుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి కొట్టేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎనిమీస్ కనపడలేదు. నేనైతే 2xలో పెట్టేసాను అనమాట. అక్కడైతే నాకు ఎనిమీస్ కనపడలేదు. ఇంకా మీకి బేజారు కాకూడదని చెప్పేసి 2xలో పెట్టేసా. ఇంకా ఈ డ్రాప్ అలా లూట్ చేస్తే ఎనిమీస్ వస్తారు రష్‌కి అని చెప్పేసి నేనైతే ఈ డ్రాప్ లూట్ చేస్తున్నా అనమాట. ఇక్కడ గానీ డ్రాప్ లూట్ చేసినా గానీ ఎవరు రాలేదు. ఇంకా నాకైతే తెలిసిపోయింది ఈ సైడ్ ఎనిమీస్ లేరేమో అని చెప్పేసి. నేనైతే వెళ్ళిపోతున్నానన్నమాట ఎనిమీస్‌ని పుడుక్కుంటూ. నాకైతే ఎనిమీస్ ఏందిరా ఉన్నారా లేదా అనిపించేసింది. నేనైతే రష్‌కైతే పదామని చెప్పేసి పోతున్నా. అసలు నాకైతే ఎనిమీస్ ఒక్కరు గాని కనపడతలేదు. మీలో ఎవరికైనా గేమ్ ఆడాలని ఉంటే నా జతలో మీ యూఐడీ అయితే కామెంట్ చేయండి అన్న. నేనైతే రిక్వెస్ట్ పెట్టేసి మీకు ఆడతా అనమాట. అండ్ మీకు ఏమన్నా ఛాలెంజెస్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి అన్న. నేనైతే యాక్సెప్ట్ చేసి ఆల్మోస్ట్ దాన్ని ఫినిష్ చేయడానికే ట్రై చేస్తా. అండ్ ఇటు చూసుకున్నట్లయితే ముందరైతే ఎనిమీస్ ఉన్నారనమాట. నేనైతే చూసా ఒకడిని. నీరో అయితే వేసి రష్‌కి పదాం అనుకున్నా కానీ వాడు ఇంకా కనపడలేదు. ఇప్పుడు కనపడ్డాడు. నీరో అయితే వేసేసా అనమాట. ఇప్పుడు రష్‌కి అయితే పోతున్నా. చూద్దాం ఎంతమంది ఉన్నారో. ఫుట్ స్టెప్స్ అయితే ఒక్కడివి వినిపిస్తున్నాయి. వీడైతే క్యారెక్టర్ని అయితే పగలగొట్టేశాడు అనమాట. డెమిట్రీ వాడుతున్నాడు. ఇంకొకడైతే పైన దిగడన్నా వానికైతే ఫుల్ కొట్టేసా, నాక్డౌన్ చేసేసా వాడినైతే. వీడైతే ఎటున్నాడో తెలీదు నాకు. నేనైతే ఊరికే ఎఫ్‌జిఎల్ వేసేస్తున్నా. వాడు చూస్తే ఆ సైడ్ పారిపోయాడు. నేనైతే గొర్రెలాగా కిందకి పైనకి పోయినా వాడు అక్కడే ఉన్నాడు ఆ విండో వెనక. నేనైతే ఫస్ట్ చూసుకోలేదు వాడిని. మళ్ళీ కిందకి పోయి మళ్ళీ పైనంతా చూస్తే మళ్ళీ ఇక్కడ పారొచ్చినప్పుడు వాడైతే నాకు ఫుట్ స్టెప్స్ అయితే అర్థమైందనమాట వాడు పైన ఉన్నాడు అని. నేనైతే మళ్ళీ పైనకి పోయి చూసా. వాడైతే అక్కడే ఉన్నాడన్న. అస్సలు కొట్టట్లే వాడు. అక్కడే ఉన్నాడు విండో వెనక. ఇప్పుడైతే డ్యామేజ్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైంది వాడు అక్కడ ఉన్నాడని. ఇప్పుడు నీరో వేస్తా మళ్ళీ వానికైతే. నీరో వేస్తే ఏమవుతుందంటే వాడు క్యారెక్టర్ వాడు ಯಾವ సైడ్ ఉన్నాడో అని డ్యామేజ్ కొడుతుంది కదన్నా. అలా అయితే ఈజీగా గుర్తవుతుంది అని అంతే. మళ్ళీ వాడి స్కిల్స్ కానీ యాక్టివ్ స్కిల్ ఏమైనా యూజ్ చేస్తున్నా వాడు బ్లాక్ అవుతాయి జోసఫ్ పెట్టుకోకుంటే. నేనైతే ఒక్కడిని ఈ సైడ్ మంటే ఒకని హెడ్ షాట్ కొట్టి నాక్డౌన్ చేసేసా. ఇంకొకడైతే అటు స్లైడ్ మంటే వచ్చినవాడు కూడా నాక్డౌన్ అయితే వాడిని కూడా చేసేసా. ఇంకొకడు ఆ ఇంట్లోకి అయితే వెళ్ళాడన్న. ఆ గ్లూవాల్ వేసుకున్నాడు. ఇప్పటికే నా 9 కిల్స్ అయిపోయాయి ఆల్మోస్ట్. వాడు కవర్ ఫైర్ కొడుతున్నాడు. వాడికి కూడా హెడ్ షాట్ అయితే పడిపోయింది. 10 కిల్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 10 కిల్స్ అయిపోయాయన్న. నేనైతే లూట్ అయితే ఏరుకుంటున్నా. P90 బుల్లెట్స్ అయితే అయిపోయాయి నా దగ్గర అయితే. మీకు ఈ గేమ్ ప్లే నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న. ఇంకా లైక్ చేయకపోతే అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చినట్లయితే. నాకైతే ఈ మ్యాచ్లో అస్సలు ఎనిమీసే కనబడట్లేదన్న. చాలామంది అయితే ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టింది అంతే 6 కిల్స్. మళ్ళీ ఎనిమీస్ ఇప్పుడు కనపడారు. అప్పుడేమంటే మళ్ళీ యూఏవీ అయితే వేసాను అనమాట. యూఏవీ వేస్తే స్కానర్లో ఒకడైతే కనపడాడు. వాడినైతే స్కోప్ వేసి జూమింగ్ చేసి కొడుతున్నా. కానీ అక్కడైతే లాంగ్ రేంజ్లో ఒక ఎనిమీ ఉండే అనమాట. వాడినైతే నాక్డౌన్ చేసేసా. ఇంకొకడైతే మోకో నా పక్కలోనే పడింది. వాడికైతే స్కిల్ వేసి ఒక బుల్లెట్ కొడితే నాకైపోయాడు. వాడు కూడా క్లియర్ చేసేసాను అనమాట. ఇంక ఎనిమీస్ ఎక్కడున్నారు అని చూస్తుంటే ఈ వ్యాన్ వెనకాలైతే ఒక్కడున్నాడనమాట. వాడినైతే కొట్టేసాను అనమాట. టీం వైపౌట్ అయితే అయిపోయింది. ఇంకా కింద ఉన్నారన్న ఎనిమీస్ అంతా కింద ఉన్నారు. అలాగే పైన చూసుకుంటే అప్పుడే నాక్డౌన్ చేసాం కదన్న. వాడైతే గ్లూవాల్ పడిన ఇక్కడ ఇంకా ఎనిమీస్ ఉన్నారని అనిపిస్తుంది. నేనైతే ఇంకా జోన్కి అయితే వెళ్ళాలన్నమాట. సోలో వర్సెస్ ఆడుతున్నాం. ఏమన్నా ఒక బ్యాచ్ నాకైతే ధూళి ఎక్కువ అన్న. నేనైతే అందరినీ కెలుకుతా. అలా కెలికేసి ఊరికే స్ట్రైట్గా అయితే పారిపోకండి అన్న మీరైతే. ఎందుకంటే వాళ్ళ దగ్గర AC-18 వించెస్టర్ ఉడ్పేకర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకో స్క్వాడ్ మొత్తం ఊరికే ఒక్కొక్క బుల్లెట్ కొట్టినా కానీ మీరైతే అయిపోతారు. నాది ఎలాగో ధూళిపేట కాబట్టి నాకు ఇలాగే ఆడతాను నేనైతే రష్ ఫస్ట్ పర్మనెంట్ కవర్ తీసుకుందామని వెళ్ళిపోతున్నా కవర్లోకి అయితే. వాళ్ళైతే వదలట్లేదు. ఊరికే అంతా నన్నే కొడుతున్నారు. నేనైతే మిడిల్ అయిపోయాను అనమాట. స్క్వాడ్ మొత్తం ఈ సైడు నన్నే కొడుతున్నారు, ఆ సైడు నన్నే కొడుతున్నారు. నేనైతే ఫిక్స్ అయిపోయా ఈడే ఉంటే అయిపోతాను నేను అనేసి. నేనైతే పర్మనెంట్ కవర్ పైకి చూస్తున్నా. వాడైతే నన్ను రోపిస్తున్నాడు కాబట్టి వాడిని క్లియర్ చేద్దాం అనుకున్నా. కానీ వాడు అలాగే నాలాగే కవర్ ఫైట్ అయితే ఆడుతున్నాడు అనమాట. నేనైతే ఆ కంటైనర్ వెనక్కి పదాము అని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే నాకు ఎనిమీస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అని క్లారిటీ లేదన్న. ఊరికే సెంటర్లోకి పోయి నేను కిచిడి కాకూడదు కాబట్టి. లెవెల్ 5 వెస్ట్ ఉన్నా కానీ ఎలా కొడుతున్నారో చూడండి అన్న. సాలిడ్గా అయితే కొడుతున్నారు అనమాట. మంచి టీమే అనుకుంటా. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారన్న నేను విడిచిపెట్టి. స్క్వాడ్ అయితే కాదనుకుంటున్నా. స్క్వాడ్ అయితే ఇంచేపుకి నా పైన రష్కి వచ్చేసేది. నేనైతే చుట్టుపక్కలంతా చూసుకుంటున్నా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి.
ఇంకా 1 వర్సెస్ 4 అన్న. వాళ్ళు ఎంతమందో తెలీదు. స్క్వాడా ఏమో సోలో ఉన్నారా? వాళ్ళైతే ఫైట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. నేనైతే ఊరికే ఉన్నా రష్‌కి పోయేదొద్దు అనేసి. నాకైతే ఆ సైడ్ మంటి ఎనిమీస్ ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి కానీ అగోండన్న ఆ సైడ్ ఆ చెట్టు వెనకాల ఒకడైతే ఉన్నాడు. వాడినైతే కొట్టేద్దాం. వానికైతే హెడ్ షాట్ పడిపోయింది. వాడి టీం వైప్ అవుట్ కూడా అయిపోయింది. ఇద్దరు ఉన్నారన్న. వాళ్ళు కూడా సోలో అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. లేకపోతే ఇంకేం నా పైన రష్ వచ్చేసేవాళ్ళు అనిపిస్తుంది. సోలో అనిపిస్తుంది నాకైతే. నేనైతే అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈజీ బుయ్యా మ్యాచ్ అన్న. నేనైతే ఎలాంటి మిస్టేక్ కూడా చేయకూడదు. నేనైతే జోన్ ఆ సైడ్ పడింది కాబట్టి ఫస్ట్ జోన్కి ఇప్పుడే బెటర్ మూవ్ అయ్యేది. లేకపోతే మళ్ళీ జోన్కి ఇడరా అన్న. నేను ఏం చేస్తా అంటే జోన్కి ఫస్టే నేనే మూవ్ అయిపోయి నేను అడ్వాంటేజ్ తీసుకుంటా. ఎందుకంటే ఇది వేరే లాస్ట్ జోన్ కదన్న. హెల్త్ చాలా పీకేస్తా ఉంటుంది. నేను జోన్కి ఇడుకున్నట్లు కొడతానా అంటే వాళ్ళకి టెన్షన్ అయిపోతుందన్నమాట. వీడు జోన్కి ఇడుస్తలేదు అని. అప్పుడు నాకైతే అడ్వాంటేజ్ అయిపోతుందన్నమాట. అది వేరే వించెస్టర్ ఉంది నా దగ్గర. 2 బుల్లెట్లు కొట్టినా అంటే ఆల్మోస్ట్ ఒక 100 పైన డ్యామేజ్ పోతుంది. నేనైతే ఆ రాక్ వెనకాల పోదాం అనుకొని ఫిక్స్ అయినా. పర్మనెంట్ కవర్ ఉంటుంది కాబట్టి ఆ గ్లూ వాల్ వేసుకొని ఈడ అది వేరే హైట్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నా కానీ నాకైతే అడ్వాంటేజ్ ఉంటుంది కొట్టడానికి. అగోండి అన్న ఒక్కడైతే కనపడాడు. వాడిని కొట్టేసామన్నమాట. ఏంట్రా బాబు బాడీ దింపుతున్నాం అనుకోకండి అన్న. ఎందుకంటే లాస్ట్ జోన్లో ఇప్పుడు మనం 1 ట్యాప్ ఆడుకొని ఉండేకేళదు. ఎందుకంటే వాడు కూర్చొని ఉన్నాడు ఇంటి వెనకాల. వీడినైతే 1 ట్యాప్ కొట్టడానికే ట్రై చేద్దాం. నేనైతే రష్కి పోతున్నాయి 1v1 కాబట్టి ఇంకేమి. వాడు బయటకు వచ్చేస్తే కొట్టేద్దామని. వస్తాడా? ఇదిగోండి అన్న. ఫస్ట్ బుల్లెట్ అయితే హెడ్ షాట్ పడింది. మళ్ళీ బాడీకి అయితే పడిపోయిందనమాట. ఇదిగో అన్న. మీకు గేమ్ ప్లే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీకు ఎవరైనా నా జట్టులో ఆడాలని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే పక్కా యాక్సెప్ట్ చేస్తాను. బాయ్ అన్న. లవ్ యూ ఆల్.